మార్పు వల్ల కామన్ గా పిల్లలకు పెద్దలకు సీజనల్ జ్వరాలు జలుబు వస్తుంటాయి. ముఖ్యంగా పిల్లలకు ఇంట్లోనే సొంత వైద్యం చేస్తుంటారు. పిల్లలకు అమ్మవారు సోకితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వైరస్ బారి నుండి పిల్లలను ఎలా సంరక్షించాలి అనే అంశాలపై ప్రముఖ పీడియాట్రిక్ డాక్టర్ జగదీష్తో మా ప్రతినిధి యశ్వంత్ ఫేస్ టు ఫేస్. వాతావరణంలో మార్పుల మూలంగా చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది వివిధ రోగాల బారిన పడి మృత్యువాత పడుతున్నారు. తాజాగా బయ్యారం మండలం వెంకట్రాంపురంలో 4 సంవత్సరాల మానస్ అనే అబ్బాయి చికెన్ పాక్స్ అంటే అమ్మవారు తల్లి మూఢనమ్మకం మూలంగా ఇంటి నుంచి బయటికి రావద్దు అనే నేపథ్యంలో 10 రోజుల పాటు ఇంట్లోనే ఉంచి వాళ్ళకు తోచిన స్వయం చికిత్స అందించారు. తీరా వ్యాధి ఆ చికెన్ పాక్స్ కాస్త ముదిరి శ్వాసకోశ ఇలా చాలా ఇన్ఫెక్షన్ సోకి చాలా మృత్యువాత పడే పరిస్థితి ఏర్పడింది. అసలు ఈ అమ్మవారు వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనతో మాట్లాడడానికి ప్రముఖ డాక్టర్ జగదీష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. మనం బయ్యారం మండలంలో చూసాము 4 సంవత్సరాల బాలుడు కూడా మృత్యువాత పడ్డాడు. సార్ అసలు ఎట్లా సార్ దీన్ని వాళ్ళ మూఢనమ్మకం మూలంగా చనిపోయాడు అని కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ముఖ్యంగా వాతావరణంలో మార్పుల వల్ల ముఖ్యంగా వైరల్ జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వాతావరణ మార్పులతో పాటు దోమలు, ఇతర మన డెంగ్యూ లాంటి జ్వరాలు కూడా ముఖ్యంగా మహబూబాద్ జిల్లాలో ఎక్కువగా ఉంటాయి. అయితే వాతావరణంలో మార్పు వచ్చి ఒక పిల్లవాడికి సర్ది, దగ్గు, జ్వరంతో పాటు శరీరంపై దద్దులు రావడం అనేది వైరస్ జ్వరాల యొక్క లక్షణం. ఈ వైరల్ జ్వరాలు వచ్చినప్పుడు ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచుకోవడానికి జ్వరం సిరప్తో పాటు ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మల్టీవిటమిన్ లాంటివి వాడాల్సి వస్తుంది. ఈ వాడకుండా ఇంటి దగ్గర సాధారణ వైద్యం చేయించుకొని డాక్టర్ను చూపించకుండా ఇంట్లోనే ఉంచితే పిల్లలు శరీరంలో వైరస్ ఎక్కువై, వైరస్ తీవ్రత ఎక్కువై వైరేమియా, సెప్టిసిమియా లాగా మారి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి పిల్లలు ఊపిరితిత్తులో నెమ్మొచ్చి చనిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అమ్మవారు వచ్చి మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి సార్? ముఖ్యంగా సడన్గా ఈ వైరల్ జబ్బులు వచ్చినప్పుడు అమ్మవారు అంటారు వీళ్ళు. ఈ జ్వరం వచ్చి జ్వరంతో పాటు సర్ది, దగ్గు, దాంతోపాటు శరీరంపై దద్దుర్లు వస్తాయి. ఈ దద్దుర్లు తగ్గవు సర్వసామాన్యంగా. ఇలాంటి కండిషన్లో మన వాళ్ళు పిల్లలను బయట చూయిస్తే లేకుంటే గాలి సోకి ఇంకా ఎక్కువైతుంది, తీవ్రతరం అవుతుందని, సూదులు ఇంజక్షన్లు ఇస్తే ఇంకా తీవ్రతరం అవుతుందని మన మూఢనమ్మకం ఇది. ఇలాంటి మూఢనమ్మకాలు పోకుండా ఇలాంటి జ్వరాలు వచ్చినప్పుడు ఇమీడియట్లీ పిల్లల వైద్యుని సంప్రదించవలసిందిగా మనవి. సార్ చిన్నపిల్లల విషయాలకు వచ్చేసరికి ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి మనం వాటి బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు సర్వసాధారణంగా వైరల్ జబ్బులు వస్తుంటాయండి. వాటితో పాటు వాతావరణంలో మార్పుల వల్ల దోమలు కూడా పెరుగుతాయి. ఈ దోమల వల్ల కూడా చాలా వైరస్ జబ్బులు వస్తాయండి. దోమకాటు రాకుండా చూసుకోవడం, తర్వాత ఒక పిల్లవాడికి వైరస్ జబ్బు కనుకుంటే ఇవన్నీ ముఖ్యంగా ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమిస్తాయి. కాబట్టి ఏ పిల్లవాడికి అయితే ఇలాంటి తుమ్ములు, దగ్గులు లేకుంటే దద్దులు ఉన్న పిల్లవాడి దగ్గరికి మిగిలిన పిల్లలను పంపకుండా సెపరేషన్గా ఉంచితే మంచిదండి, ఐసోలేట్గా ఉంచితే మంచిది. మొత్తానికి వాతావరణంలో జరిగే మార్పుల వల్ల మృత్యువాత పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రివెన్షన్గా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న లక్షణాలు ఉన్నప్పటికీ జ్వరము, తుమ్ములు, దగ్గు లాంటి చిన్న ప్రైమరీ లక్షణాలు కనిపించినా వెంటనే సంబంధిత పిల్లల డాక్టర్ చూపెట్టాలి. సొంత వైద్యం కూడా చేసి పిల్లల ప్రాణాల ముప్పు తీసుకురావద్దని కూడా డాక్టర్ జగదీష్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.